నమస్కారం. D1 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలిదా నసీం నేడు పదవికి రాజీనామా. ఓటర్ల వెరిఫికేషన్పై సబ్ కలెక్టర్కు వినతి పత్రం. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. బాలామృతం ప్యాకెట్లు, చచ్చిన పాములు. జగనన్న చచ్చిన పాముల పౌష్టికాహార పథకం. తెనాలి తెలుగు మహిళలు. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు. వింత పోకడ సృష్టించిన యువకుడు. వరుస రైలు ప్రమాదాల్లో మరో రైలు. బీహార్లో ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యత వహించిన సయ్యద్ ఖాలిదా నసీం నేడు పదవికి రాజీనామా చేశారు. 18/3/2021 జరిగిన మున్సిపల్ సమావేశంలో తెనాలి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన ఖాలిదా నసీం తన రాజీనామా లేఖను కమిషనర్ జస్వంతరావుకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన రాజీనామాకు కారణం తన వ్యక్తిగత కారణాలు అని చెబుతూ కౌన్సిలర్గా 21వ వార్డులో కొనసాగుతున్నట్లుగా తెలియజేశారు. మార్చి 18, 2021లో నేను మున్సిపల్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో నాకు సహకరించి నాతో పాటు నడిచిన నా మున్సిపల్ సిబ్బంది అందరికీ, ముఖ్యంగా కమిషనర్ గారికి మరియు మున్సిపల్ అధికారులకు, మీడియా మిత్రులకు మరియు మిగతా సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు మా నాయకులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు ఏదైతే 2.5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా మాకు ఇస్తామని మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మేము సెప్టెంబర్ 18వ తేదీన రిజైన్ చేయాల్సి ఉంది. అయితే మా అమ్మాయి పెళ్ళి అక్టోబర్ 1న నిశ్చయించినారు కాబట్టి ఈ 20 రోజులు మేము మా నాయకుడిని అడిగితే ఆయన సహృదయంతో అంగీకరించి అక్టోబర్ 10 దాకా మాకు టైం ఇవ్వటం జరిగింది. దాని ప్రకారమే మేము ఈరోజు మా రిజిగ్నేషన్ అక్టోబర్ 10, 2023 తేదీన మేము రిజైన్ చేసినట్టు సంతకం చేసి నేను మా నాయకులకి ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. మా మున్సిపల్ సిబ్బంది చాలామంది నాతో సహకరించి 100% నాతో పనిచేసి నేను ఈరోజు సక్సెస్ఫుల్ మున్సిపల్ చైర్మన్ కావటానికి కారణమైన వాళ్ళందరికీ మీడియా ముఖంగా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని ఓటర్ వెరిఫికేషన్ 3 దశల్లో అక్రమాలపై విచారణ చేయవలసిందిగా సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ IASకు పూర్తి ఆధారాలతో నివేదికను తెనాలి మాజీ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దొంగ ఓట్లు చేర్చిందని, రాష్ట్రంలో ఇంకా 25 లక్షల పైగా ఓట్లు ఉన్నాయని, ఓటర్ లిస్టులో ఒకే కుటుంబంలో వారి ఓట్లు ఒక బూతులో కాకుండా వేరువేరు బూతుల్లో తికమకగా కనిపిస్తూ ఓటర్లను మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, వెరిఫికేషన్ సమయంలో కొన్ని బూతులు BLOలు వదిలివేశారని, ఇలా దొంగ ఓట్ల సమస్యలపై విచారణ జరిపించాలని వారు కోరారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రచురించినటువంటి ఓటర్ లిస్టులో PSS సిస్టమ్ ద్వారా 17,900 డబళ్ళు, త్రిబుళ్ళు, 4వసారి కూడా ఉన్నటువంటి ఓట్లని గుర్తించడం జరిగింది. ఆనాటి సబ్ కలెక్టర్గా మన తెనాలి డివిజన్లో పనిచేసినటువంటి డాక్టర్ నిధి మీనా గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ సందర్భంలో వారు ఇక్కడున్న జాయింట్ కలెక్టర్కి, అదేవిధంగా కలెక్టర్ గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి, అదేవిధంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వారు రాసినట్లుగా తెలపడం జరిగింది. ఆ సందర్భంగా మొత్తం ఇండియా మొత్తం కూడా ఇదే సిస్టమ్ని ఐడెంటిఫై చేసి చూడమన్న సందర్భంలో ఈ రాష్ట్రంలో 24,50,000 ఈ యొక్క డూప్లికేట్ ఓట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కాకుండా ఓటర్ లిస్టులో ఒకే కుటుంబంలో స్కాటర్డ్గా వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి బూతుల్లో ఉంచడం జరిగింది. అంతేకాకుండా మొదటి పేజీలో ప్రతి ఒక్క బూత్లో
ఆ ఓటర్స్ ఎక్కడ వారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఎవరు అనేది కూడా ఐడెంటిఫికేషన్ లేకుండా ఉన్న ఓట్లను కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక డోర్ నెంబర్లోనే ఉండేది కాపురం ఒకళ్ళైతే ఆ కాపురం ఉన్న ఇంట్లోనే 20, 30, 57 ఓట్లు కూడా ఉన్నట్టుగా మనం ఈ యొక్క పట్టణంలో గుర్తించాం. గుంటూరు జిల్లా తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగు మహిళలు జగనన్న అందించినటువంటి బాలామృతం ప్యాకెట్లో చనిపోయిన పాములు కనిపించిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలపై జగన్కు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ఒక్కసారని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రజలపై నీకు ఉన్నటువంటి మక్కువ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్థమవుతుందని, పసిపిల్లల తల్లులకు ఇంత గొప్ప ఆహారాన్ని అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నువ్వేనని, నువ్వు అందించే పౌష్టికాహారానికి జగనన్న చచ్చిన పాముల పౌష్టికాహార పథకం అని నామకరణం వర్తిస్తుందని తెలుగు మహిళలు దుయ్యబట్టారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడున్నావు? నేను మేనమావనన్నావు, ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ నేను మేనమావనన్నావు. ఎక్కడున్నావు ఇవాళ? నీ కుటుంబ సభ్యులతో ఏ 5 స్టార్ హోటల్లో ఉన్నావు? నువ్వు మాత్రం నీ కుటుంబ సభ్యులతో 5 స్టార్ హోటల్లో మంచి ఫుడ్ తినొచ్చా? పిల్లల్ని ఏమన్నా అట్లా ఎందుకు పనికిరాని ఫుడ్ పెట్టి, నిలవండ ఫుడ్ పెట్టి వాళ్ళని ఇట్లా అలా రోగాల పాలన చేస్తావా? నువ్వు ఒకసారి తీసుకురా, నీ కుటుంబం నీ పిల్లలకు పెట్టు, ఒకసారి ఆ ఫుడ్ నీకు తెలుస్తుంది. అవునులే, నువ్వేం పెడతావు? నువ్వు ఎందాక విదేశాలు వెళ్ళిపోయి 5 స్టార్ హోటల్లో నీ ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయడం నువ్వు నేర్చుకొని ఇక్కడ ఎందుకు పనికిరాని ఫుడ్ను పిల్లలకు వదిలిపెట్టేసి వాళ్ళని అట్లా ఇష్టం వచ్చినట్టు రోగాల పాలన పడేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు ఇదే పరిపాలన జరగదు. రేపు వచ్చినప్పుడు నీకు కంపల్సరీగా గుణపాఠం చెప్పేది మాత్రం వాస్తవం. నిన్నగాక మొన్న చిత్తూరు జిల్లాలో బంగారుపాలెం అనే ఊర్లో మండలంలో ఒక గర్భిణీ స్త్రీ, నిజంగా ఆవిడ చూసుకుంది కాబట్టి సరిపోయింది, చూసుకోకుండా అవి గనక బయటకు రాకుండా అవి ఏమన్నా చూసుకోకుండా తిన్నట్టయితే ఆ తల్లి పరిస్థితి ఏంటి, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి మేనమామని అని చెప్పి ఆ రోజున తనల్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గర్భిణీ స్త్రీలకైతేనేమి, పిల్లలకైతేనేమి ఎవరికి నువ్వు రక్షణ కల్పిస్తున్నావు? ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే నువ్వు రావు, నీ మంత్రులు రారు, ఎవ్వరూ వచ్చి బయటకు ప్రెస్ మీట్లు మాట్లాడరు, స్పందించరు. ఏమైనా సమస్య వచ్చింది అని వస్తే స్పందించరు. అంగన్వాడీ వాళ్ళు జీతాలు పెంచలేదు, మాకు జీతాలు సరిగ్గా రావట్లేదు, మా చేత గొడ్డు చాకరీ చేయించుకుంటున్నారు అని అంటే మాత్రం వెంటనే పోలీసులను పంపించి మరీ వాళ్ళని కొట్టిస్తారు. వాళ్ళు ఏది బయటకు వచ్చి ప్రశ్నించడానికి లేదు, ఏది బయటకు వచ్చి అడగడానికి లేదు. వాటన్నిటి మీద స్పందించే పోలీసులు కానీ, పోలీసులను పంపించి స్పందించే మీ మంత్రులు కానీ, మీరు కానీ ఎందుకు నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగితేనో, ఒక మహిళకి నష్టం జరిగితేనో, మొన్న ఒక ఆశా వర్కరు చనిపోయింది, ఆవిడికి నష్టం జరిగితే ఇంతవరకు నీ ప్రభుత్వం కానీ, నీ మంత్రులు కానీ ఎవరన్నా ఏదన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడితే వెంటనే అరగంటకు ఒక ఎమ్మెల్యే, అరగంటకు ఒక మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. నిజంగా ఒక మహిళకి సమస్య వస్తే, ఒక మహిళ చనిపోతే ఎందుకు మీరు స్పందించరు? ఇంతవరకు భవ్యశ్రీ మీద స్పందించలేదు. వైఎస్ఆర్ కడప జిల్లా ఆప్కోను అభివృద్ధి చేసి నేత కార్మికులకు న్యాయం చేయాలని ప్రజాసేవ అధ్యక్షుడు రాము తెలియజేశారు. ఆధ్వర్యంలో ఆగమేఘాల పైన 2 నెలలు 3 నెలల లోపలనే దాని ఫైల్ పుట్టప్ అని చెప్పి, ఇమ్మీడియట్లీ పుట్టప్, అర్జెంట్ ఫైల్ అని చెప్పి ఇవన్నీ మొత్తము నాకు ఆర్టీ పెట్టింటే అప్పాజీ గారు ఇచ్చారు. చైర్మన్ ఉంటారు దీనికి, డిస్ట్రిక్ట్ కమిటీ చైర్మన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ చైర్మన్, డిఎల్సి వాళ్ళకు కూడా ఎలాంటి కూడా తెలుపలేదని చెప్పి అప్పాజీ గారు ఆర్టీ యాక్ట్ ఇచ్చారు 31/2020. మీరు దీని మీద మళ్ళా రీఓపెన్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేసి నేత కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో మేము ఆల్రెడీగా చాలా మందికి లెటర్ రాయడం జరిగింది. సీఎం దృష్టికి కూడా మళ్ళా తీసుకెళ్తాము. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్తో కలిసి హరీష్ రావుతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల ముందు పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు పెండింగ్, నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై, అలాగే ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశాలపై చర్చించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కడపలో ఈ నెల 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహోత్సవాలు జరుగుతాయని ఉత్సవ కమిటీ చైర్మన్ బెస్తా వేముల రామ్ మహేష్ శ్రేష్ఠి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 రూపాల్లో యుద్ధం చేసిందని, ఈ అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ముఖం శివుని తేజస్సులోను, బాహువులు శ్రీ మహావిష్ణు యొక్క రూపంలో అవతరించి ఉంటుందని, 9 రోజులు 9 అవతారాలలో అవతరించి ఉంటుంది కనుక ఆ రోజున దసరాగా జరుపుకుంటామని ఉత్సవ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు చెప్పారు. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ముఖము
శివుని తేజస్సుతోనూ, బాహువులు వైష్ణవ శ్రీ మహావిష్ణువు యొక్క రూపంతోనూ, పాదాలు బ్రహ్మ రూపంలోనూ అవతరించి వివిధ దేవతల నుంచి అనేక రకాలైన ఆయుధాలు తీసుకొని 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారి ఆస్థానంలో ఉండే రాక్షస వీరులందరినీ కూడా సంహరించుకుంటూ 9వ రోజు మహిషాసురుని సంహరించింది. మహిషాసురుని సంహరించిన సందర్భంగా విజయదశమిని జరుపుకుంటాం. ఇందులో భాగంగా మొదటి రోజు రుద్రుడు, 2వ రోజు మహాహానుడు, 3వ రోజు అశిలోముడు, 4వ రోజు భాస్కరుడు, 5వ రోజు బిడాలుడు మొదలైన వారిని సంహరించి తర్వాత అమ్మవారు మహిషాసురుని సంహరించింది. అదే విజయదశమిగా జరుపుకుంటాం. బీహార్లో బక్సర్ సమీపంలో నిన్న రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. మొత్తం 21 కోచ్లు చెల్లాచెదురుగా పడిపోయాయని, ఈ ఘటనలో 4 మృతి చెందారని, పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలియజేశారు. ఢిల్లీలోని ఆనంద్ విహారీ స్టేషన్ నుంచి గౌహతిలోని కామయాక్క జంక్షన్కు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. బాపట్ల జిల్లా చీరాల్లో ఒక యువకుడు విచిత్ర ఘటన సృష్టించాడు. చీరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్య కులానికి చెందిన ఓ యువకుడు స్టేట్ బ్యాంక్ ఎదురుగా నుంచుని తనకు పెళ్లి కాలేదని, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని వింతపోకడ సృష్టించాడు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నానని, బీఫామ్ దరఖాస్తు పెట్టుకోవచ్చని, పార్లేరు నుంచి కూడా పోటీ చేస్తానని, బ్రదర్ అనిల్ విజయమ్మని కూడా పార్టీలో ఉంచుతానని, అందుకే కాంగ్రెస్తో చర్చలు జరిపామని, అందుకే 4 నెలలు ఎదురు చూశామని, రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తానని తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి మీ D1 న్యూస్.